ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే రే బిటు, ఏంట్రా కాలు ఎత్తడానికి కారు టైర్ చుట్టూ కుక్కపిల్ల తిరిగినట్టు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావేంటి? గుడిలో అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే మీరొక్కరే ఎందుకు మావయ్య అదోలా కనిపిస్తున్నారు? ఏం చేయమంటావురా? పెళ్ళవుతుందన్న ఆనందం వాళ్ళది, ఆపాలన్న ఆరాటం నాది. ఇలా ఉండక ఎలా ఉంటానరా? పిల్లాపాలా ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నువ్వు పెద్దనాన్నకి చెప్పు. ఆపాలి అన్నానా? ఆపాలి కాదురా, అవ్వాలి అవ్వాలి అంటున్నా. అవ్వాలి అంటున్నా. అది అవునరా, నువ్వు తోడి పల్లి కొడుకు కదా. నువ్వు నా కొడుకు పక్కన ఉండకుండా ఇక్కడ తిరుగుతున్నావేంటి? ఇంకొంతసేపు ఉంటే పంతులు అక్కని బావని కేకేస్తాడు. అప్పుడు బావ వెళ్ళి అక్క పక్కన కూర్చుంటాడు. ఇంక నేనెందుకు ఉండడం పక్కన? పంతులు పంతులు పిలుస్తాడు కదూ. పంతులు యా అమ్మమ్మమ్మ, ఏం ముద్దొచ్చేస్తున్నావు నువ్వు. ఆహా, దీనికి వాసన దేవుడు ఎలా పెట్టాడు. అబ్బబ్బబ్బా, నువ్వు గ్రేట్ దేవుడా. టెంప్ట్ అయిపోతున్నాను రా బాబు, టెంప్ట్ అయిపోతున్నాను. దీనికిచ్చిన రుచి ఆ భగవంతుడు ఇంకా దేనికి ఇవ్వలేదు. ఎందుకు భగవంతుడా ఇంత పని చేశావు? ఒరే వెంకట్రావు, టెంప్ట్ అవ్వకుండా ముందు పని చూడరా. ముందు నీ విద్యుత్ ధర్మం చేయి. నీ కొడుకు పెళ్లి చెడగొట్టు. నిజమేరా వెంకట్రావు, టైర్లో గాలి ఎంత ముఖ్యమో పెళ్లిలో పంతులు కూడా అంతే ముఖ్యం. టైర్లో గాలి లేకపోతే బండి నడవదు. ఇక్కడ పంతులు లేకపోతే పెళ్ళి అయిపోద్ది. అంతే, సింపుల్. ఈ 2 కార్లు పెట్టేద్దాం. బండి కొంచెం ముందుకు పోనీయండి. ఫాస్ట్గా పోనివ్వండి. రేయ్, ఆ అమ్మాయి దిగిందిరా, మన వాళ్ళని పంపిద్దామా?
ఒరే ప్రభాస్, ఆ అమ్మాయి కారు దిగా ఎవనో అడుగుతుందిరా, మన వాళ్ళని పంపిద్దామా? నువ్వు ఆగరా, ఏం జరుగుతుందో చూడండి. అన్నా ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇలా తిన్నంగా వెళ్ళమ్మా. పంతులు నువ్వు అయిపోయినట్టే. ఆ. ఉమ్. పంతులు గారు ఉమ్, నమస్కారం అండి. నమస్కారం అయ్యా. మీకు కాఫీలు టీలు టిఫిన్లు గట్రా అయినాయా? ఆహా, ఎంత వినసొంపుగా అడిగావయ్యా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు వాళ్ళు పలకరించుకోవడం, అయ్యయ్యో, అక్షింతలతో నా వీపు చరచడం తప్ప ఇంత కమ్మగా పలకరించే వాళ్ళు దొరకడం ఇదే ఫస్ట్ టైం అయ్యా. పంతులు గారు గాడిదికేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. వాళ్ళకేం తెలుసండి పంతులు గారి విలువ. ఆ, ఇప్పుడు కారు టైర్లో గాలి ఎంత ముఖ్యమో పెళ్లిలో పంతులు కూడా అంతే ముఖ్యమండి. భలే భలే బాగా చెప్పావయ్యా. ఆ, ఆ పాపం మీరు అప్పటి నుంచి అది అడిగి ఇది అడిగి బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నారు నాకు. నేనే మీకోసం ఒక డ్రింక్ తీసుకొచ్చాను పంతులు గారు. డ్రింకా? అబ్బే, నాకు ఈ డ్రింకు అలవాట్లేదు బాబు. అబ్బెబ్బెబ్బెబ్బే, డ్రింక్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయే డ్రింక్ కాదండి. అచ్చమైన స్వచ్ఛమైన పానకమా? ఆ అది. అయితే సరే, ఇలాగివ్వు. కడుపులో పోస్తే చల్లగా ఉంటుంది. అది అది ఆ, ఆ, తాగండి. మ్మ్. ఓ అమ్మో, డౌట్ వచ్చిందంటావా? ఇది అదే అని కనిపెట్టేసి అంటావా? కేకలేమేడు కదా. ఏమైంది పంతులు గారు? నా జీవితంలో ఇంత చక్కటి పానకం ఎప్పుడూ కూడా తాగలేదయ్యా. ఆ, ఓహో, ఇదిగో ఇంకొక గ్లాస్ ఇవ్వరాదు? మీకింకో గ్లాసు కావాలి అంటే మీరలా పక్కకు రావాల్సిందే పంతులు గారు. బయట కారులో ఉంది, నేను పదే పదే గ్లాసుతో తీసుకొచ్చాననుకోండి, ఏం తాగుతున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి ఈ పాడు జనాలు. ఈ నగలెక్కడ తీసుకున్నారు? చాలా బాగున్నాయి. కరెక్టే, కరెక్ట్ గా చెప్పావయ్యా. యథార్థం మాట్లాడావు నువ్వు. పద పద. ఆ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.